ముందుగా గద్దరన్న మీద కాల్పులు జరిపిన రోజును నిరసిస్తూ ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తున్నా. కంచాలయ్య సార్కి, పృథ్వీరాజ్ అన్నకి, సత్తయ్య బాబుకి, భరతన్నకి, భరతన్న చెల్లె నువ్వు రావాలా అని చెప్పి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలన్నా. నేను గద్దరన్న చనిపోయిన తర్వాత కళాకారులందరము పాటలు చేస్తుంటే నేను కూడా ఒక పాట చేయాలి. ఎందుకంటే గద్దరన్నతో నాకు 2007 రేలారే రేలా కార్యక్రమానికి ఒక ఎపిసోడ్కి గెస్ట్గా జడ్జిమెంట్ చేయడానికి పిలిచారనమాట. అప్పుడు నేను మొట్టమొదటిసారిగా గద్దరన్నను చూడడం జరిగింది. అంతకుముందు నేను చదువుకుంటున్న ఏజ్లో ఎప్పుడు మా జిల్లాలో కడపత్రాలు వంచే వాళ్ళు అనమాట. బస్ స్టాండ్లలో కాలేజీకి వెళ్ళేటప్పుడు చూసేదాన్ని. వీళ్ళందరి పేర్లు చదువుకుంటూ వీళ్ళు ఎట్లుంటారో చూడాలని అనుకునేదాన్ని. కానీ ఫైనల్గా నేను 2007లో గద్దరన్నను చూడడం జరిగింది. అప్పటి నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దరన్నతో కలిసి అనేక వేదికలు పంచుకోవడం. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం తర్వాత నేను గద్దరన్న వాళ్ళ ఇంటికి, అంటే మాది నిజామాబాద్, అటు దగ్గర ఇంటికి వెళ్ళడానికి దగ్గర బోయినపల్లి అల్వాల్ ఏరియాలో ఉండడానికి కోసం అని చెప్పి నేను అక్కడే జస్ట్ నియర్ బై ఒక 1/2 కిలోమీటర్ దూరంలో గద్దరన్న వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండేదాన్ని. ఇప్పుడు కూడా ఉంటున్నా అక్కడే. సో అట్లా నాకు ఇంకా కొంచెం బాగా దగ్గర అనుబంధం పెరిగిందనమాట. నేను నా కుటుంబ సభ్యులం, మా బాబు ఇట్లా అందరం వెళ్ళి కలిసేవాళ్ళం. చాలా బాగా అనిపించింది. తర్వాత నాకున్న అనుబంధం నేను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పి నేను ఒక పాట చేయాలి, ఎట్లనన్నా చేసి పాట చేయాలి అని చెప్పి పస్నూరు రవీందర్ అన్నతోని డిస్కషన్ చేస్తున్న సందర్భంలో భరత్ అన్నని కల్పించి అన్న నేను పాట చేస్తా అని చెప్పి అన్న వాళ్ళ సహకారంతో నేను పాట చేయడం జరిగింది. గద్దరన్న ఉద్యమ నేపథ్యం మొత్తం ఆ పాటలో ఉంటది. ఆ పాట యోచనన్న రాసిండు. చాలా అద్భుతంగా ఉంటది. నేను చాలా ఇష్టంతోని పాడి వీడియో రూపంలో దాన్ని చిత్రీకరించి యూట్యూబ్ వేదికగా తీసుకురావడం జరిగింది. నిద్రపోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, మొద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో బుద్ధి లేపిందే గద్దారన్నని పాట. నిద్రపోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, ముద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట. తూపురాను గుండెల మీద తుఫానోలే పుట్టింది, మూపురాన తుపాకేసి వీపుని మిరి దట్టింది, మూపురాన తుపాకేసి వీపుని మిరి దట్టింది, తెలంగాణ పల్లెలన్నీ ఖాళీగా జత చుట్టింది, తెలంగాణ పల్లెలన్నీ ఖాళీగా జత చుట్టింది, ఊరిలున్న దొరగాళ్లను తరిమి తరిమి కొట్టిందే నిద్రపోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, ముద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట. ఈ పాట చాలా బాగుంటది. ఇందులో గద్దరన్న ఎక్కడెక్కడ ఉద్యమం చేసింది అనేది, ఎక్కడెక్కడ అన్యాయం జరిగితే అక్కడ గద్దరన్న పాట ఉంది అనేది ఉంటది. ఇంకొక చరణం కూడా ఉంటది. కారం చెడులో వారించిన నెత్తుటి నేలకు చేరింది, కత్తులు దూసిన దొరగడి వాకిట్లో గోరి గట్టింది. అందరము బుక్కులలో చదువుకుంటే గద్దరన్న చరిత్ర తెలుస్తుంది. కానీ ఒక పాటలో ఇంద్రావెల్లి కొండాలలో దండుకు దారి చూపింది, జగిత్యాల పోరాటంలో జైత్రయాత్ర చేసింది. ఇట్లా గద్దరన్న పాట ఎక్కడెక్కడ ఉంది అనేది ఈ పాటలో మొత్తం అన్న చాలా అద్భుతంగా పొందుపరిచింది యోచనన్న. ఈ పాట నేను పాడడం జరిగింది, చాలా అదృష్టంగా భావిస్తా. ఇంకోటి ఏంటంటే, ఇందాక అన్న భాస్కర్ అన్న చెప్పినట్టు మొన్న గద్దరన్న అవార్డుల గురించి మా పృథ్వీరాజ్ అన్న అయితే ఒక 2-3 రోజులు మాట్లాడడం జరిగింది. కళాకారులకి గద్దరన్న అవార్డుల పేర్లు, గద్దరన్న పేరు పెట్టి అవార్డులకి ఎంత అవమానిస్తున్నారని చెప్పి. నిజంగా
కళాకారులందరి పక్షాన, తెలంగాణలో ఉన్న ఉద్యమ కళాకారులందరి పక్షాన ఈ వేదిక ద్వారా నేను మీకు థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నిజంగా ఆ రోజు మాకు చాలా బాధ అనిపించింది అవార్డులు చూస్తుంటే. ఏమనుకో పుట్టిన బిడ్డని ఎత్తుకొని నా బిడ్డ అని చెప్పినట్టు ఎవరెవరికో లక్షల లక్షలు పైసలు ఇచ్చి అవార్డులు ఇచ్చిర్రు. తెలంగాణ ఉద్యమంలో జీవితాలను పోగొట్టుకున్న వాళ్ళు, యాదగిరంగ లాంటి వాళ్ళు చాలా మంది సీనియర్ కళాకారులు ఉన్నారు. వాళ్ళ పాటను వినుకుంటూ వంట పట్టించుకొని పెరిగి మేము కూడా అంతో ఇంత కొంత గద్దరన్న పాట స్ఫూర్తితో ముందుకు నడుస్తున్న వాళ్ళం ఉన్నాం. సీనియర్ కళాకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ లాంటి వాళ్ళని, విమలక్క లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తిస్తే బాగుంటుంది. ఏదో ఇట్లా జూన్ 2కి అనుకుంటే ఒక 5-6 బొట్టు పెట్టినట్టు 1 కోటి రూపాయలు 300 ఎకరాల ప్లాట్లు ఇచ్చేసి ఇంకా మిగతా వాళ్ళందరూ అయిపోయింది, ఇక తెలంగాణలో కళాకారులు అందరూ అయిపోయారు అన్నట్టు ప్రవర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నేను ఆ విషయంలో నేను కూడా కొంత బాధపడ్డా అన్న. ఈ వేదిక నుండి రాబోయే రోజుల్లో ఐలేఎస్ఆర్ లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో కళాకారులకి తగిన న్యాయం జరగాలి. ఇంకోటి, గద్దరన్న తెలంగాణ ఆత్మ గౌరవం. గద్దరన్నని అవమానిస్తే ఎవరికైనా కళాకారులు చూస్తూ ఊరుకోరు. అది ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ మాకు సంబంధం లేదు. గద్దరన్న ఇచ్చిన ఆయుధం పాట మాకు కళాకారులకి. అదే ఆయుధంతోని గద్దరన్నని అవమానించే ప్రతి ఒక్కరికి మేము బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నా. ఒక ఆడబిడ్డగా నేను కూడా గద్దరన్న విషయంలో చేపట్టే ఏ కార్యక్రమంలో అయినా కానీ నేను నా వంతు పాత్ర ఖచ్చితంగా ఉంటుందని భరతన్నకి, బాపు సత్యబాబుకి తెలియజేసుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు. థ్యాంక్ యూ.